ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ఎందుకు బంగారాన్ని కొనొద్దని అంటున్నారు అన్నదే ఈ చర్చ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనివల్ల విదేశీ మారక నిల్వలు భారీగా ఆదా చేయొచ్చన్నది ఆయన అభిప్రాయం. ఇక విదేశీ మారక నిల్వలు కాపాడుకోవడానికి పలు పొదుపు చర్యలను ప్రధాని ప్రస్తావించినప్పటికీ వివాహాలు, ఇతర ఫంక్షన్ల కోసం కుటుంబాలు ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదని పిలుపునివ్వడమే అందరినీ ఆకట్టుకుంది. బంగారం ఎందుకు అంత కీలకమైంది? ఈ బంగారం కొనుగోలు ఆగిపోతే విదేశీ మారకం నిల్వలు ఎలా ఆదా అవుతాయన్నదే ఈ చర్చ. భారత్ తన అవసరాలకు కావాల్సిన 85% ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90% పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఎంత ఎక్కువగా ఈ రెండు దిగుమతి చేసుకుంటే ఆ మేర దేశ ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. ఇందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోతుంది. అంటే ఇప్పుడు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయమనడం ద్వారా అనవసరమైన కొనుగోళ్లను తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే బంగారం దిగుమతులు తగ్గించాలని భావిస్తోంది. మోదీ ఇందుకోసమే ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తికి, పసిడికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు. అయితే అదే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే దాని ప్రభావం వస్తు ఉత్పత్తి మీద పడుతుంది. ఒకవేళ కొనుగోళ్లను నిరుత్సాహపరిచేందుకు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పైగా రూపాయి విలువ తగ్గితే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఇందువల్ల సామాన్యులపైన కూడా భారం పడుతుంది. అదే బంగారం కొనుగోళ్లు తగ్గితే రూపాయి స్థిరంగా ఉంటుంది. అందువల్ల దిగుమతుల బిల్లు తగ్గించుకోవడం కోసం బంగారం కొనుగోళ్లను వాయిదా వేయడమే ప్రత్యామ్నాయ మార్గంగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ బంగారం దిగుమతులపై ఓ కన్నేసి ఉంచుతుంది. దిగుమతులు అసాధారణంగా పెరిగిన సందర్భాల్లో నియంత్రించేందుకు ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టేవి. బంగారంపై విధించే సుంకాలను భారీగా పెంచడం, దిగుమతులపై ఆంక్షలు, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ప్రత్యామ్నాయ పథకాలను తీసుకురావడం వంటివి చేశాయి. ఇప్పుడు ప్రధాని ఈ సమయంలో ఎందుకు ఈ సూచన చేశారన్నది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియని పరిస్థితి ఉంది. దీనివల్ల ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. అంతేకాదు సరఫరా గొలుసు అవరోధాలు ఏర్పడతాయన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. దీనివల్ల వర్ధమాన దేశాల కరెన్సీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్, అమెరికా వార్ సందర్భంగా రూపాయి విలువ కూడా భారీగా పతనమైంది. ఈ క్రమంలోనే దిగుమతుల బిల్లు తగ్గితేనే ఆ మేర రూపాయి స్థిరత్వం సాధించడం సాధ్యమవుతుంది.